Hello everyone, this is John. I warmly welcome you all to my YouTube channel John's English Academy. ఈ రోజు సెషన్ లో మనం మొన్న జరిగినటువంటి తెలంగాణ టెట్ కి సంబంధించినటువంటి ఇంగ్లీష్ కీని చూద్దాం. కొంచెం బిజీగా ఉండడం వల్ల నేను కీ అనేది ఎక్స్ప్లెయిన్ చేయడం లేట్ అయిందండి. ఈ రోజు ఆ బిట్స్ ని చూద్దాం. సార్ ఆల్రెడీ ఎగ్జామినేషన్ రాసేసాం కదా, కీ గురించి మనం ఇప్పుడు నేర్చుకుంటే ఏమన్నా ఉపయోగపడుతుందా? చూడండి, గురుకుల ఎగ్జామినేషన్స్లో వచ్చినటువంటి బిట్స్ దాదాపుగా ఒక ఎగ్జామినేషన్లో వచ్చిన బిట్స్ మరో ఎగ్జామినేషన్లో వచ్చాయి. మొన్న జరిగినటువంటి జేఎల్ ఎగ్జామినేషన్లో కూడా ఇంకా జరుగుతూనే ఉన్నాయి జేఎల్ ఎగ్జామినేషన్స్. ఒక ఎగ్జామినేషన్లో వచ్చినటువంటి జనరల్ స్టడీస్ బిట్స్ మరొక ఎగ్జామినేషన్లో వచ్చాయి. ఐఎమ్ షూర్ అండి, ఏవైతే బిట్స్ టెట్లో వచ్చాయో మొన్న వచ్చినటువంటి ఈ టెట్లో, అందులో కొన్ని గురుకులాలకు సంబంధించినటువంటి జనరల్ స్టడీస్ నుంచి వచ్చిన బిట్స్ కూడా ఉన్నాయి ఇంగ్లీష్కి సంబంధించి. సో ఈ బిట్సే రేపన్నాడు డిఎస్సి ఎస్జిటికి మరియు పీఈటీ వాళ్ళకు కూడా ఖచ్చితంగా ఉపయోగపడతాయి, అండ్ స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ రాసే వాళ్ళకు కూడా ఉపయోగపడతాయి అనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నానండి. ఈ క్లాస్ని స్టార్ట్ చేసే ముందు మనం ఇప్పుడు డిఎస్సి నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది, దానికి సంబంధించిన కొన్ని డీటెయిల్స్ చూద్దాం. ఆ తర్వాత నేను కీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను త్వరగా. చూడండి, చాలామందికి ఇప్పుడు ఉన్నటువంటి అతిపెద్ద సమస్య, నోటిఫికేషన్ అయితే వచ్చింది కానీ కొన్ని ఏదైతే సబ్జెక్ట్స్ ఉన్నాయో వాటికి పోస్టులు లేవు. అది వాస్తవం. అదేవిధంగా ఎస్జిటికి సంబంధించినటువంటి పోస్టులు ఎక్కువగా ఉన్నాయి. ఒకవేళ పోస్టులు ఎక్కువగా ఉన్నా కానీ ప్రిపరేషన్ టైం అనేది కొంచెం తక్కువ ఉందని చాలామంది డిసప్పాయింటెడ్గా ఉన్నారండి. వాస్తవం ఏంటంటే మీకే కాదండి, ప్రతి ఒక్కరికి ఉన్నటువంటి టైం అంతే. ఇప్పుడు చాలామంది ఆలోచించేది ఏంటంటే పోస్టులు అయితే ఉన్నాయి కానీ టైం అనేది తక్కువగా ఉంది ప్రిపరేషన్ కానీ. కేవలం 45 days to 60 days మధ్యలో మనం దాదాపుగా కోచింగ్ పూర్తి చేయాలి, ఎట్ ద సేమ్ టైం రోజు కొంచెం రివిజన్ చేసుకోవాలి. ఇక చాలామంది ఏంటంటే రివిజన్ కోసం ఆలోచిస్తున్నారు. ఫస్ట్ కోచింగే పూర్తి కాలేదు, అప్పుడే రివిజన్ గురించి ఆలోచించడం అనేది కరెక్ట్ కాదండి. ఏదైనా సరే ఆ ఉద్యోగాలు ఏవైతే ఇవ్వడం జరిగిందో, ఏదైతే నోటిఫికేషన్ వచ్చిందో ఇప్పుడు ఆ నోటిఫికేషన్లో ఉద్యోగాలు ఎవరికోళ్ళకి ఇవ్వాలి కదా, ఆ ఉద్యోగం మీకెందుకు రాకూడదు? ఏ కేటగిరీలో అయినా సరే, ఏ సబ్జెక్ట్లో అయినా సరే, అది ఎస్జిటి కావచ్చు, స్కూల్ అసిస్టెంట్, ఉన్న పోస్టులకు ఖచ్చితంగా మీరు ప్రయత్నించాలి. మీరేదో నా దగ్గరనే నేర్చుకోవాలనేంత పెద్ద స్వార్థపరుని కాదండి నేను. మీకు అందుబాటులో ఉన్న ఏ ఇన్స్టిట్యూషన్ కన్నా వెళ్ళండి, మీకు తెలిసిన ఏ వ్యక్తి దగ్గరైనా వెళ్ళి గైడెన్స్ తీసుకోండి తప్ప ఈసారి నెగ్లెక్ట్ చేయడానికి వీల్లేదండి. ఈ సంవత్సరంలో వచ్చినటువంటి చివరి నోటిఫికేషన్ ఎట్టి పరిస్థితుల్లో నెగ్లెక్ట్ చేయకండి. మిమ్మల్ని ఎవరైనా డిస్కరేజ్ చేస్తే ఖచ్చితంగా వాళ్ళు రెండు రకాల వ్యక్తులే ఉంటారండి. ఒకటి, మీరు చేస్తున్న పని వాళ్ళు చేయలేకపోయినప్పుడు మాత్రమే మిమ్మల్ని ఆపుతారండి. మీరు ప్రిపేర్ కావాలనుకుంటారు, వాళ్ళు నెగిటివ్ థింకింగ్లో ఉన్నారు, ప్రిపేర్ కాలేరు కాబట్టి మిమ్మల్ని కూడా వద్దంటారు. రెండు, మీరు ఎక్కడ సక్సెస్ అయిపోతారో అని భయపడే వాళ్ళండి. ఒకవేళ వీళ్ళు నిజంగానే నేర్చుకుంటే సక్సెస్ అయిపోతే ఇబ్బంది కదా. ఒకవేళ గవర్నమెంట్ డేట్ ఎక్స్టెండ్ చేస్తే తర్వాత బాధపడేది మీరేనండి. చేయకున్నా పర్లేదండి, ఖచ్చితంగా ఈ 60 days పూర్తి స్థాయిలో మీరు ప్రిపేర్ అవుతే, పూర్తి కాన్సన్ట్రేషన్ తోటి ఇదే లోకంగా బతితే రాబోయే 2 తరాలు ఖచ్చితంగా మంచి బతుకుతాయండి. మిమ్మల్ని ఎవరైతే అవమానించారో, తక్కువ అంచనా వేస్తారో వాళ్ళకి సమాధానం ఇవ్వాల్సిన టైం వచ్చిందండి. ఖచ్చితంగా ప్రిపేర్ కండి. నేను మళ్ళీ చెప్తున్నాను, నా దగ్గరే కాదండి, మీరు ఎక్కడికైనా వెళ్ళి నేర్చుకోవచ్చు. చాలామంది నా మిత్రులు ఉన్నారు, ఎన్నో ఇన్స్టిట్యూషన్స్లో ఎంతో మంచి ఫ్యాకల్టీ ఉందండి, అందరూ కష్టపడే వాళ్ళే. ఖచ్చితంగా మీరు జాయిన్ కావచ్చు, నేర్చుకోవచ్చు, అల్టిమేట్గా సక్సెస్ సాధించాలి. ఇక నోటిఫికేషన్కి సంబంధించి మ్యాక్సిమం పోస్టులు ఏవైతే ఉన్నాయో అది ఎస్జిటికి ఉన్నాయండి. నాది ఇంగ్లీష్ సబ్జెక్ట్ కాబట్టి స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ పోస్టులు మాత్రం చాలా తక్కువగా ఉన్నాయి. కేవలం ఒక 3-4 డిస్ట్రిక్ట్స్లో మాత్రమే పోస్టులు ఉన్నాయండి. సో నేను కూడా ఫర్దర్గా 25వ తారీఖు నుంచి స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్కి సంబంధించి ఆన్లైన్ క్లాసెస్ స్టార్ట్ చేయబోతున్నాను. వీలున్న వాళ్ళు ఎవరైనా ఉంటే అందులో జాయిన్ అయిపోవచ్చు అండి. అండ్ ఇవి ఎక్స్క్లూజివ్గా తెలంగాణకు సంబంధించి. చాలామంది ఏపీ స్టూడెంట్స్ కూడా అడుగుతున్నారు స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ మాకు ఆన్లైన్ చెప్పమని. మీరు కొంత వెయిట్ చేయండి, నోటిఫికేషన్ రానివ్వండి, టెట్ రానివ్వండి. మీరు ఇంకా టెట్ రాసేది ఉంది, ఆ తర్వాత నోటిఫికేషన్ వస్తుంది. తప్పకుండా మీకు కూడా నేను ఆన్లైన్ క్లాసెస్ని ఫర్ స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ స్టార్ట్ చేస్తానండి. తెలంగాణ వాళ్ళకి సంబంధించి 25వ తారీఖు నుంచి నేను ఖచ్చితంగా ఆన్లైన్ క్లాస్ అనేది స్టార్ట్ చేస్తాను. ఇంకొక అనౌన్స్మెంట్ వీడియో కూడా మీకు చేసి చెప్తానండి. ఇక ఎస్జిటికి సంబంధించి పోస్టులను ఒకసారి మనం అనలైజ్ చేద్దాం. మిగతా సబ్జెక్ట్స్కి సంబంధించి స్పెసిఫిక్గా ఉమ్మడి నల్గొండ జిల్లా మరియు హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాల్లో ఎన్ని పోస్టులు ఉన్నాయో క్విక్గా ఒక 2 minutes మీకు చెప్పేసి ఆ తర్వాత నేను టెట్కి సంబంధించిన కీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకొక విషయం అండి, చాలామంది ఇంగ్లీష్ గ్రామర్ అండ్ మెథడాలజీకి సంబంధించినటువంటి స్పెషల్ కోర్స్ని అడుగుతున్నారు. అది వెరీ షార్ట్లీ 25 నుంచి మన యాప్లో అవైలబుల్ ఉంటుంది. మీరు యాప్లో దాన్ని పర్చేజ్ చేసుకోవచ్చు. ఆఫ్లైన్ క్లాసెస్ ఖచ్చితంగా నేను అప్డేట్ చేస్తాను, దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ కూడా మీకు వస్తాయండి. ఎస్జిటికి సంబంధించినటువంటి ఏదైతే బ్యాచ్ ఉందో అది మన నల్గొండలో మరియు హైదరాబాద్లో జాన్స్ అకాడమీలో ఆఫ్లైన్లో స్టార్ట్ కాబోతుందండి. స్టేట్లో ఉన్నటువంటి ఫేమస్ ఫ్యాకల్టీ ఎవరైతే ఉన్నారో మన ఇన్స్టిట్యూషన్లో చెప్తారు. ఆల్రెడీ గురుకులాలకు సంబంధించినటువంటి సక్సెస్ రేట్ అనేది మీ వరకు చేరుంటుంది. తెలంగాణ గురుకులాల్లో దాదాపు 70% మంది కంటే ఎక్కువ మంది మన దగ్గర జాబ్ తీసుకోబోతున్నారు. తప్పకుండా రాబోయే డిఎస్సిలో కూడా ఖచ్చితంగా మీరు ఎక్కువ మంది జాబ్ పొందే అవకాశం ఉందండి. ఇక్కడ క్వాలిటీ కోచింగ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఫ్యాకల్టీ డీటెయిల్స్ని కనుక మీరు ఒకసారి స్క్రీన్ పైన చూస్తే వీళ్ళందరూ స్టేట్లో ఎమినెంట్ ఫ్యాకల్టీనే.
సో ఈ ఫ్యాకల్టీ ఎవరైతే ఉన్నారో మనకు నల్గొండ అండ్ హైదరాబాద్ ఇన్స్టిట్యూషన్స్లో మీకు టీచ్ చేస్తారండి. ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉన్నారో నల్గొండలో 20వ తారీఖు అంటే ఈరోజు స్టార్ట్ అవుతుంది బ్యాచ్. రేపు 21 సెప్టెంబర్ 10 గంటలకు హైదరాబాద్లో బ్యాచ్ స్టార్ట్ అవుతుందండి. సో ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉన్నారో వాళ్ళు మీ నేమ్ని ఎన్రోల్ చేసుకోవచ్చు. స్క్రీన్ పైన డీటెయిల్స్ ఉన్నాయి. అదేవిధంగా వెంటనే, ఎందుకంటే ఉన్న టైం తక్కువ, ఒక్క క్లాస్ కూడా మిస్ కాకండి. ఒకవేళ మీరు నల్గొండ వాళ్ళు అయితే మీరు రేపటి నుంచి జాయిన్ అయిపోయినా పర్వాలేదండి. ఒకవేళ ఈరోజు మీరు మిస్ అయితే రేపటి నుంచి ఖచ్చితంగా హైదరాబాద్లో క్లాసెస్ స్టార్ట్ అయిపోతాయండి. అదేవిధంగా నల్గొండలో స్కూల్ అసిస్టెంట్ సోషల్, స్కూల్ అసిస్టెంట్ తెలుగు, ఎల్పీటీ తెలుగు మరియు స్కూల్ అసిస్టెంట్ బయోసైన్స్కి సంబంధించినటువంటి బ్యాచెస్ కూడా 20th సెప్టెంబర్ 10 గంటల నుంచి స్టార్ట్ కాబోతున్నాయండి. ఇక్కడ కూడా ఎమినెంట్ ఫ్యాకల్టీ ఉన్నారు. తప్పకుండా జాబ్ ఓరియంటెడ్ కోచింగ్ ఇస్తారండి. సో ఆ డీటెయిల్స్ కూడా మీరు స్క్రీన్ పైన చూడొచ్చు. ఇవి ఫుల్ డే క్లాసెస్ ఉంటాయండి. మార్నింగ్ 9 నుంచి ఈవినింగ్ 6 వరకు. ఇంకొక ఆప్షన్ లేదండి, ఖచ్చితంగా ఫుల్ డే క్లాసెస్ని నడపాల్సిందే. సిలబస్ కనుక పూర్తి చేయాలంటే 45 డేస్ నుంచి 50 డేస్ మధ్యలో ఖచ్చితంగా ఈ సిలబస్ని పూర్తి చేస్తాం. అదేవిధంగా ఎవరైతే జాయిన్ అవుతున్నారో వాళ్ళకు మటీరియల్ కూడా ఫ్రీగా ఇవ్వబడుతుందండి ఫర్ ఆల్ సబ్జెక్ట్స్. ఎవరైనా ఎస్జిటికి జాయిన్ అయినా, స్కూల్ అసిస్టెంట్ మిగతా సబ్జెక్ట్స్కి జాయిన్ అయినా మటీరియల్ ఇస్ ఫ్రీ అండి. కొన్ని డీటెయిల్స్ ఉన్నాయండి. ఎన్ని పోస్టులు ఉన్నాయి ఉమ్మడి నల్గొండ జిల్లా, అదేవిధంగా హైదరాబాద్కి చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల్లో. నల్గొండలో కనుక చూస్తే ఉమ్మడి నల్గొండ జిల్లాలో కనుక చూస్తే ఎస్జిటి 204 పోస్టులు ఉన్నాయండి. అది నల్గొండ, యాదాద్రి అండ్ సూర్యాపేట కలిపి 204. ఇందులో నల్గొండలోనే 99 పోస్టులు ఉన్నాయి ఎస్జిటికి. చాలా హ్యూజ్ నెంబర్ అండి ఇది. సూర్యాపేటలో 67 ఉన్నాయండి. యాదాద్రిలో 38 ఉన్నాయండి. అదేవిధంగా స్కూల్ అసిస్టెంట్ సోషల్ తీసుకుంటే 3 డిస్టిక్లకు ఉమ్మడి నల్గొండ జిల్లాలో కలిపి 75 ఉన్నాయండి. 75 చాలా పెద్ద నెంబర్ అది కూడా. అందులో కేవలం నల్గొండలోనే 34 పోస్టులు ఉన్నాయండి. సూర్యాపేటలో 25 ఉన్నాయి. అదేవిధంగా యాదాద్రిలో 16 ఉన్నాయండి. సో మొత్తం 75 పోస్టులు ఉన్నాయండి. అదే స్కూల్ అసిస్టెంట్ తెలుగు, ఎల్పీటీ తెలుగు కనుక చూసుకుంటే ఈ నెంబర్ కూడా హ్యూజ్గా ఉంది. ఉమ్మడి నల్గొండ జిల్లాలో 73 పోస్టులు ఉన్నాయండి. ఇందులో నల్గొండ జిల్లాలో స్కూల్ అసిస్టెంట్ తెలుగు 17, ఎల్పీటీ 9 ఉన్నాయండి, మొత్తం 26. సూర్యాపేటలో ఎస్ఏ తెలుగు 11 ఉన్నాయి, ఎల్పీటీ కూడా 11 ఉన్నాయి, మొత్తం 22 ఉన్నాయి. యాదాద్రిలో ఎస్ఏ తెలుగు 11 ఉన్నాయి, ఎల్పీ తెలుగు 14 ఉన్నాయండి, 26, మొత్తం 73 ఉన్నాయి. బయోసైన్స్ వచ్చేసరికి మొత్తం పోస్టులు ఏదైతే 3 జిల్లాల్లో ఉమ్మడి జిల్లాలో చూసుకుంటే 37 ఉన్నాయండి. నల్గొండలోనే 19 ఉన్నాయి, సూర్యాపేటలో 15 ఉన్నాయి, యాదాద్రిలో కొంచెం తక్కువ ఉన్నాయి, 3 ఉన్నాయండి. ఇక హైదరాబాద్కి వచ్చేసరికి మొత్తం దగ్గర చుట్టుపక్కల ఉన్న హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి, అదేవిధంగా వికారాబాద్ కలుపుకుంటే దాదాపుగా మనకు ఎస్జిటి పోస్టులే 408 ఉన్నాయండి. ఇందులో హైదరాబాద్లో తెలుగు మీడియంలో 72, ఇంగ్లీష్ మీడియంలో 40, రంగారెడ్డిలో 105 ఉన్నాయి, మేడ్చల్లో 35, సంగారెడ్డిలో 105, వికారాబాద్లో 51. వికారాబాద్లో ఇంగ్లీష్ పోస్టులు కూడా చాలా ఎక్కువ ఉన్నాయండి, కొంచెం వాళ్ళు లక్కీనే. తర్వాత సూర్యాపేటలో కూడా ఉన్నాయి, నారాయణపేటలో కూడా ఉన్నాయండి కొన్ని పోస్టులు. సరే, ఇవి ఏదైతే పోస్టుల సంఖ్య నల్గొండ అండ్ హైదరాబాద్, ఎక్కడైతే మన స్టూడెంట్స్ ఎవరైతే ఇన్స్టిట్యూషన్స్ని యాక్సెస్ చేయవచ్చో నల్గొండ అండ్ హైదరాబాద్ వాళ్ళు వీటిని యూటిలైజ్ చేసుకోవచ్చు. తప్పకుండా కష్టపడండి, జాబ్ రావాలని కోరుకుంటున్నానండి. కీ చూద్దాం. ఇప్పుడు పేపర్ 1కి సంబంధించినటువంటి ఇంగ్లీష్ బిట్స్ చూద్దాం. 61ది, నో వన్ బిలీవ్డ్ రాజ్ ఎట్ ఫస్ట్ బట్ హీ డాష్ టు బి రైట్. ఎవరు రాజ్ని ఫస్ట్ నమ్మలేదు కానీ చివరికి అతడే నిజమని తెలిసింది. దాని ఆన్సర్ వచ్చేసి టర్న్డ్ అవుట్ అండి. టర్న్డ్ అవుట్ అంటే ప్రూవ్ టు బి రైట్ అన్నట్టు. సో మీ ఆన్సర్ 3. నెక్స్ట్ 62, చూస్ ద కరెక్ట్ సీక్వెన్స్ ఆఫ్ సెంటెన్స్ టు మేక్ ఏ మీనింగ్ఫుల్ పారాగ్రాఫ్. ఇందులో PQRS అని ఇవ్వడం జరిగింది. నేను ఖచ్చితంగా ఈసారి వన్ ఆఫ్ ద క్వశ్చన్స్లో ఇది ఉంటుంది. ఏది అరేంజ్మెంట్ ఆఫ్ సెంటెన్సెస్ అని చెప్పడం జరిగింది. ఇందులో మీ కరెక్ట్ సీక్వెన్స్ వచ్చేసి ఆప్షన్ 4 అండి. ఫస్ట్ R ఉండాలి, తర్వాత S ఉండాలి, ఆ తర్వాత P ఉండాలి, ఆ తర్వాత Q ఉండాలి. మొదటిది, డేంజర్ విచ్ టెస్ట్ నర్వ్స్, కరేజ్ అండ్ స్కిల్ ఈజ్ అన్ ఎసెన్షియల్ ఎలిమెంట్ దట్ యాడ్స్ థ్రిల్ అండ్ ఎంజాయ్మెంట్ టు ఏ స్పోర్ట్. ఒక స్పోర్ట్లో డేంజర్ అనేది ఖచ్చితంగా మన నర్వ్స్ని, మన కరేజ్ని టెస్ట్ చేస్తుంది, మన స్కిల్ని టెస్ట్ చేస్తుంది అన్నాడు. ఆ తర్వాత స్కిల్ గురించి మాట్లాడాడు. చూడండి, ఎస్లో, ఏ పర్సన్స్ స్కిల్ ఆర్ ఎక్స్పీరియన్స్ ఈజ్ నో గ్యారంటీ అగేన్స్ట్ డిజాస్టర్. డిజాస్టర్ అనేది ఎట్టి పరిస్థితుల్లో వస్తుంది. ఎంత స్కిల్ అయినా సరే, ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్నా సరే డిజాస్టర్ని మనం తట్టుకోవడం అనేది కొంచెం కష్టమే. మరి ఆ స్కిల్ లేదా ఆ స్పోర్ట్స్ ఏమైనా Pలో ఇచ్చాడు అండి. స్విమ్మర్స్ అనేవాళ్ళు డ్రౌన్ అవుతారు, ఎందుకంటే డిజాస్టర్ నుంచి తప్పించుకోలేరు కదా. ఎలా తప్పించుకోలేరు, ఏం జరుగుతుందంటే ఎంత పెద్ద స్విమ్మర్ అయినా మునిగిపోతాడు. మౌంటైనియర్స్ ఫాల్, స్కియర్స్ ఆర్ స్వెప్ట్ అవే బై అవలాంచెస్. అవలాంచెస్ అంటే మంచు చర్యలు కింద పడడం. అండ్ బాక్సర్స్ ఆర్ కిల్డ్ బై బ్లోస్ టు ద హెడ్. సో అది మీకు నెక్స్ట్ వస్తుంది. ఆ తర్వాత చివరిది వచ్చేసి Q అండి. ఆల్మోస్ట్ ఆల్ స్పోర్ట్స్ క్యారీ రియల్ రిస్క్. పైనే ఉన్నాయి కాదు, చాలా స్పోర్ట్స్లో రిస్క్ ఉంటుందని చెప్పడం జరిగింది. సో కరెక్ట్ సీక్వెన్స్ 4లో ఉందండి, RSPQ. ఈ బుక్లెట్ B అండి, బుక్లెట్ B జాగ్రత్త. నెక్స్ట్ 63ది చూద్దాం. ఐడెంటిఫై ద వర్డ్ దట్ హ్యాస్ కరెక్ట్ స్పెల్లింగ్. ఇందులో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి 3వదండి, రికగ్నిసెన్స్. దాని మీనింగ్ వచ్చేసి సర్వే. ఫస్ట్ దాన్ని స్పెల్లింగ్ రాంగ్ ఉందండి,
ఆక్టోజెనేరియన్. ఆక్టో ఎప్పుడైనా సరే 8ని సూచిస్తుందండి ఆక్టో అనేది. జెనేరియన్లో ఈ కాదండి, అక్కడ ఐ ఉండాలి, IAN ఉండాలి. ఆక్టోజెనేరియన్ అంటే 80 నుంచి 89 సంవత్సరాల మధ్య వయసు ఉన్న వాళ్ళని ఆక్టోజెనేరియన్ అంటారు. రెండోది రెపర్ట్వా అండి, దాని స్పెల్లింగ్ రాంగ్ ఇచ్చాడు, REPERTOIRE, రెపర్ట్వా. ఇది కూడా నేను ఆన్లైన్ క్లాసెస్లో మరియు ఆఫ్లైన్లో చెప్పడం జరిగింది. రెపర్ట్వా అంటే కలెక్షన్. నాలుగోది వచ్చేసి బులివర్డ్ అండి, దాని కరెక్ట్ స్పెల్లింగ్ వచ్చేసి BOULI ఇచ్చాడండి, ఐ ఉండకూడదు అక్కడ, ఈ ఉండాలండి. దాని మీనింగ్ వచ్చేసి స్ట్రీట్ అండి, ఓకేనా, స్ట్రీట్, వీధి. సో 63వ దాని ఆన్సర్ వచ్చేసి 3 అండి. నెక్స్ట్ 64, ద వర్డ్ ఆపోజిట్ మీనింగ్ టు అలివియేషన్. అలివియేషన్ అంటే ఏదైనా ఒక సిచ్యువేషన్ని తక్కువ సీరియస్ చేయడం, టు మేక్ లెస్ సివియర్ అన్నట్టు, సివియర్గా ఉండకుండా చూడడం. దాని యొక్క ఆపోజిట్ మీనింగ్ని చూడమని చెప్పాడు. సో ఆపోజిట్ వచ్చేసి 4వదండి, అగ్రివేషన్ అంటే ఇంకా వర్డ్స్గా చేయడం, ఇంకా సీరియస్గా చేయడం. సో మీ ఆన్సర్ ఆపోజిట్ అడిగాడు కాబట్టి 4th అండి. ఇక మ్యాగ్నిఫికేషన్ అంటే ఉన్నదాన్ని ఎక్కువ చేసి చెప్పడం, ఎగ్జాజరేషన్ అంటారు. ఇంటెన్సిఫికేషన్ అనేది కొంచెం మీరు బెండే ఆప్షన్ అండి, కానీ అది మోర్ ఇంటెన్స్ చేయడం, కానీ సీరియస్ చేయడం కాదు. అల్యూజన్ అనేది రెఫరెన్స్ని తీసుకురావడం. సో ప్రాపర్ ఆపోజిట్ వచ్చేసి అగ్రివేషన్ అండి. అగ్రివేషన్ అనేది కరెక్ట్ ఆన్సర్ అండి, 4th. 65, ఇన్ ద ఫాలోయింగ్ సెంటెన్స్ ఐడెంటిఫై ద పార్ట్ దట్ హ్యాస్ అన్ ఎర్రర్. హౌ లాంగ్ ఆర్ యూ లెర్నింగ్ ఇంగ్లీష్. ఇది కూడా నేను ఆన్లైన్లో ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ చెప్పేటప్పుడు మీకు నేర్పించాను, అదేవిధంగా ఆఫ్లైన్లో కూడా. హౌ లాంగ్ అనేటటువంటి పదం వచ్చినప్పుడు మనం వాడాల్సింది ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. సో అక్కడ ఉండాల్సింది హౌ లాంగ్ హ్యావ్ యూ బీన్ లెర్నింగ్ ఇంగ్లీష్. సో హౌ లాంగ్ హ్యావ్ యూ బీన్ లేదు, అది బీలో కరెక్ట్ లేదు కాబట్టి బీ అనేది రాంగ్ ఆన్సర్. అందులో మనం 3వ దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. చాలామంది తొందరపాట్లు ఏం చేస్తారంటే బీ అనేది రాంగ్ అనగానే 2వ దాంట్లో బబుల్ చేయడానికి పోతారు. నేను అందుకే ఎప్పుడైనా ఆఫ్లైన్లో టెస్ట్ పెట్టేటప్పుడు వీటిని జిగ్జాగ్ మేనర్లో ఇస్తాను, అందుకే ఇలాంటివి జరుగుతుందని. సో మీ ఆన్సర్ వచ్చేసి 3వదండి, బి అనేది 3వ దాంట్లో ఇచ్చాడు. సో 3వ దాన్ని మీరు చూస్ చేసుకోవాలి కరెక్ట్ ఆన్సర్గా. సో అక్కడ ఆర్యూని మనం రిమూవ్ చేస్తే హ్యావ్ యూ బీన్ అనేది ఉండాలి. 66, చూస్ ద సూటబుల్ ఆప్షన్ దట్ ఎక్స్ప్లెయిన్ ద అండర్లైన్ పార్ట్. ద పోలీస్ లెఫ్ట్ నో స్టోన్ అన్టర్న్డ్ టు ట్రేస్ ద కల్ప్రిట్. కల్ప్రిట్ అంటే ఎవరైతే అపరాధి ఉన్నాడో అతన్ని. సో నో స్టోన్ అన్టర్న్డ్ అని అంటే యూజ్డ్ ఆల్ అవైలబుల్ మీన్స్ అండి. ఆన్సర్ వచ్చేసి 1. చాలామంది డిడ్ ఎవ్రీథింగ్ అనేటటువంటిది పెట్టబోతారు, బట్ ప్రాపర్ ఆన్సర్ వచ్చేసి 1 అండి. 67, సురేష్ ఈజ్ యూజువలీ కామ్ డాష్ టుడే హీ అపియర్స్ రాదర్ డిస్టర్బ్డ్. సురేష్ చాలా కామ్గా ఉంటాడు, కానీ ఈరోజు కొంచెం ఎందుకో డిస్టర్బ్డ్గా ఉన్నాడు. ఆన్సర్ వచ్చేసి బట్ అండి, చాలా బేసిక్ క్వశ్చన్. మీరు ఆన్సర్ బి పెట్టాలి, అంటే 2వది పెట్టాలి, బట్. 68, చూస్ ద సూటబుల్ ఆప్షన్ టు కంప్లీట్ ద సెంటెన్స్. ఎడ్యుకేషన్ ఈజ్ అన్ ఇన్స్ట్రుమెంట్ డాష్ ఇంపార్ట్స్ నాలెడ్జ్. అక్కడ మనం పెట్టాల్సింది విచ్ అండి, చాలా ఈజీ, ఎందుకంటే ఎడ్యుకేషన్ అనేది నాన్ లివింగ్ థింగ్. సో మనం పెట్టాల్సింది విచ్. 3వ దాంట్లో మీకు ఆన్సర్ కనబడుతుంది. అండ్ దేర్ ఫోర్ ఇండైరెక్ట్లీ కంట్రోల్స్ పవర్. సో మీ ఆన్సర్ వచ్చేసి 3 అండి. 69, చూస్ ద సూటబుల్ సబ్స్క్రిప్షన్ ఫర్ అన్ ఇన్ఫార్మల్ లెటర్. ఇన్ఫార్మల్ లెటర్లో ఏదైతే మనం ఈ కింది వాన్లో ఏ సబ్స్క్రిప్షన్ని తీసుకోవాలి. నేను ఎన్నోసార్లు మీకు ఆన్లైన్లో యూట్యూబ్లో క్లాసెస్ పెట్టినప్పుడు చెప్పాను, యాప్లో క్లాసెస్ పెట్టినప్పుడు చెప్పాను, ఆఫ్లైన్లో చెప్పాను, తప్పకుండా లెటర్ రైటింగ్ మీద ప్రశ్నలు వస్తాయని. సో ఇన్ఫార్మల్ లెటర్కి యువర్స్ అఫెక్షనేట్లీ ఆన్సర్ అండి. సో మీ ఆన్సర్ వచ్చేసి 2. 70, మెనీ లాస్ దట్ వర్ పాస్డ్ ఇన్ వేరియస్ కంట్రీస్ ఓవర్ ద ఇయర్స్ నౌ సీమ్ లుడిక్రస్. లుడిక్రస్ అని అంటే రిడిక్యులస్ అండి, ఫనీ అన్నట్టు, ఓకేనా. నెక్స్ట్ 71 నుంచి 74 మధ్యలో మనకు ప్యాసేజ్ ఇచ్చాడండి. 71 దాని ఆన్సర్ చూద్దాం. ఇదంతా డైమండ్కి సంబంధించినటువంటి ప్రాసెస్ మీద ఇవ్వడం జరిగింది. ద టర్మ్ క్యారెట్ ఈజ్ అసోసియేటెడ్ విత్ వెయిట్ అండి, చాలా బేసిక్ బిట్. గోల్డ్ని కూడా మనం క్యారెట్లోనే చూస్తున్నాం కదా. సో మీ ఆన్సర్ వచ్చేసి అక్కడ వెయిట్ అండి, ద టర్మ్ క్యారెట్. మీ ఆన్సర్ 2. 72, అకార్డింగ్ టు ద ప్యాసేజ్ ద క్లారిటీ ఆఫ్ డైమండ్ ఈజ్ నాట్ అఫెక్టెడ్ బై. దీని ఆన్సర్ కలర్లెస్నెస్ అండి. మీ ఆన్సర్ వచ్చేసి 1వదండి. మీకు ఈజీగా దీని ఆన్సర్ని చేయొచ్చు, వెతికితే దొరుకుతుంది. మీకు సెకండ్ ఏదైతే పారాగ్రాఫ్లు ఉన్నాయో ఒకసారి మీరు కరెక్ట్గా చూసుకుంటే ఆన్సర్ అనేది చాలా ఈజీ దొరుకుతుంది. సో 72 వచ్చేసి మీ ఆన్సర్ 1 అండి, కలర్లెస్నెస్. 73, ద వర్డ్ రిఫ్లెక్షన్ ఇన్ ద ప్యాసేజ్ రెఫర్స్ టు. మీ ఆన్సర్ వచ్చేసి 4 అండి. ద ప్రాసెస్ ఇన్ విచ్ లైట్ ఈస్ సెపరేటెడ్ ఇంటూ డిఫరెంట్ కలర్స్. ఇది కూడా డైరెక్ట్ క్వశ్చన్. దీస్ ఆర్ ఇన్విజిబుల్ టు ద కామన్ హ్యూమన్ ఐ అండ్ వీ కెనాట్ అసెస్ ద బ్రిలియన్స్ ఆఫ్ ద డైమండ్ విత్ అన్ఎయిడెడ్ ఐ. ద అండర్లైన్డ్ వర్డ్ దీస్ పైన మీకు ఈజీగా కనబడుతుంది అండి. దీస్ అనేటటువంటి పదం మీకు 3వ పారాగ్రాఫ్లోనే కనబడుతుంది, సెకండ్ లైన్లో. దానికంటే పైన మనకు ఈ విషయాలను ఈజీగా మెన్షన్ చేసి ఉన్నాడు. అవి చూసుకుంటే మీ ఆన్సర్ వచ్చేసి 1 అండి. కార్బన్ స్పాట్స్, ఇన్నర్ ఫ్లాస్ అండ్ బ్లెమిషెస్, ఓకేనా. సో ఇది మీరు ఈజీగా ఐడెంటిఫై చేసే ఆన్సర్. 74th వచ్చేసి 1 అండి. నెక్స్ట్ 75, వీ డింట్ మీట్ హిమ్ ఫర్ మెనీ ఇయర్స్. ఫర్ ప్లస్ పీరియడ్ ఆఫ్ టైం ఉందంటే ఖచ్చితంగా హ్యావ్ బీన్ లేదా హ్యాస్ బీన్ ప్లస్ V4 ఉండాలి.
అలాంటిది లేనప్పుడు దాని ముందు టెన్స్ వచ్చేసి ప్రెజెంట్ పర్ఫెక్ట్, దాన్ని సెలెక్ట్ చేసుకోవాలని నేర్పించాను. సో మీ ఆన్సర్ వచ్చేసి రెండోదండి. వీ హ్యావెంట్ మెట్ హిమ్ ఫర్ మెనీ ఇయర్స్. సో 76. దేర్ ఈజ్ నో నీడ్ టు రేకప్ అన్ ఓల్డ్ డిస్ప్యూట్. రేకప్ అని అంటే రివైవ్ అండి, 4వ ఆన్సర్. ఓకే. 77. హిస్ కరేజ్ వన్ హిమ్ ఆనర్. ఆనర్ అనేటటువంటిది ఏంటిది చూడండి. హిస్ కరేజ్ వన్ హిమ్ వాట్ అని ఆన్సర్ ఏమొస్తుంది? ఆనర్. అంటే అక్కడ ఆబ్జెక్ట్, సబ్జెక్ట్ లేదా ఆబ్జెక్ట్ ప్లేస్లో ఉన్నటువంటి పదాన్ని మనం నౌన్ అంటామండి. సో మీ ఆన్సర్ వచ్చేసి 4. 78. క్యాలిగ్రఫీ ఈజ్ ఎ డాష్ స్టైల్ ఆఫ్ హ్యాండ్ రైటింగ్ ఆఫెన్ యూస్ ఫర్ ఫార్మల్ గ్రీటింగ్స్, సో అనౌన్స్మెంట్స్ అండ్ ఇన్విటేషన్స్. దీని ఆన్సర్ వచ్చేసి డెకరేటివ్ అండి. అది కూడా ఈజీనే. క్యాలిగ్రఫీ కూడా నేను ఆన్లైన్లో ఎక్స్ప్లెయిన్ చేసింది, యూట్యూబ్లో చెప్పింది. సో మీ ఆన్సర్ 3 అండి. 78. 79. ద హౌస్ వాజ్ డాష్ వెన్ ద ఓనర్ వాజ్ ఆన్ హాలిడే. బ్రోకెన్ డౌన్ అండి. మీ ఆన్సర్ వచ్చేసి 4 అండి. 80. వాట్ మేక్స్ దీస్ హోల్స్. ఇది స్పెసిఫిక్గా నేను ఆఫ్లైన్లో చాలా సందర్భాల్లో చెప్పానండి. ఈ మధ్యకాలంలో హూతోటే కాదు, వాట్తో కూడా మనల్ని ప్యాసివ్ వాయిస్ అడుగుతున్నాడని. సో ఫస్ట్ మీరు ఈజీగా ఐడెంటిఫై చేయడానికి చూడండి. ప్యాసివ్ వాయిస్ రాసేటప్పుడు మనకు బై ఉండాల్సిందే. 1వ ఆప్షన్లో బై కనబడుతుంది మీకు, 4వ ఆప్షన్లో బై కనబడుతుంది. తేడా ఎక్కడొచ్చింది? WH వర్డ్ పక్కకు ఎప్పుడైనా ప్రశ్న తయారు చేసేటప్పుడు మనకు హెల్పింగ్ వర్బ్ ఉండాలని చెప్పాను. సో వాట్ పక్కకు ఆర్ ఉంది చూడండి 4వ ఆప్షన్లో. సో దట్స్ యువర్ కరెక్ట్ ఆన్సర్. వాట్ ఆర్ దీస్ హోల్స్ మేడ్ బై. సో 4th ఈజ్ యువర్ కరెక్ట్ ఆన్సర్. 81. ద చిల్డ్రన్ హ్యాడ్ బెటర్ టు గో టు బెడ్ అర్లీ, మాయా సెడ్. హ్యాడ్ బెటర్ వస్తే దాన్ని మీరు ఏం మార్చనక్కర్లేదండి, ఎలా ఉందో అలానే రాయాల్సి వస్తుంది ఇండైరెక్ట్ స్పీచ్లో. సో 3వ ఆన్సర్ మాయా సెడ్ దట్ ద చిల్డ్రన్ హ్యాడ్ బెటర్ గో టు బెడ్ అర్లీ. 82. వెరీ ఫ్యూ సిటీస్ ఇన్ ఇండియా ఆర్ యాజ్ బిగ్ యాజ్ హైదరాబాద్. ఈసారి కూడా మనం డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ ఎప్పుడైనా వచ్చేదే. సో ఈసారి కూడా వచ్చింది. దీనికి సరిపడు ఏదైతే కంపారిటివ్ డిగ్రీ ఉందో, నో అదర్ అయితే రాదు కదండి. వెరీ ఫ్యూ సెట్ వేరే, నో అదర్ సెట్ వేరే. సో దాని రెండింటి యొక్క ప్యాటర్న్ వేరే. హైదరాబాద్ ఈజ్ ద బిగ్గెస్ట్ సిటీ రాదు కదండి. వెరీ ఫ్యూ సిటీస్ అనేది మనకు తెలుసు, 4th ప్యాటర్న్, అందులో ఇది రాదు. 3వది కరెక్ట్ ఆన్సర్ అండి. హైదరాబాద్ ఈజ్ బిగ్గర్ దెన్ మోస్ట్ అదర్ సిటీస్ ఇన్ ఇండియా. సో 4వది కాదండి ఆన్సర్. సో మీ ఆన్సర్ వచ్చేసి 3. 83. డోంట్ వరీ ఇఫ్ ఐ హ్యావ్ బీన్ లేట్ టు నైట్. మీ ఆన్సర్ వచ్చేసి డోంట్ వరీ ఇఫ్ ఐఎమ్ లేట్ టు నైట్. సో మీ ఆన్సర్ 2 అండి. ఓకేనా. నెక్స్ట్ 84. డోంట్ బీ లేట్. ప్లీజ్ V1 డోంట్ లెట్తో వస్తే మనం విల్ యూ ఆన్సర్ చేయాలని మీకు క్వశ్చన్ ట్యాగ్స్ దగ్గర నేర్పించాను. మీ ఆన్సర్ వచ్చేసి 3 అండి. మెథడాలజీ అనేది నా ఏ స్టూడెంట్ రాంగ్ పెట్టాడండి, ఆన్లైన్ ఆఫ్లైన్ ఎవరైనా కావచ్చు. 6 out of 6 స్కోర్ చేశారు. అండ్ హ్యాపీ ఏంటంటే ఎంతోమంది నాకు మెసేజ్లు పంపించారు, మోర్ దాన్ 20 స్కోర్ చేశారు. సో గుడ్. పిక్ ద కరెక్ట్ స్టేట్మెంట్స్ అబౌట్ CCE ఇన్ తెలంగాణ స్టేట్ బోర్డ్. మీ ఆన్సర్ 2వదండి. అకాడమిక్ ఇయర్లో 4 ఏది ఫార్మేటివ్ అసెస్మెంట్స్ ఉంటాయి, అదేవిధంగా 2 సమ్మేటివ్ అసెస్మెంట్స్ ఉంటాయి. సో మీ ఆన్సర్ 2 అండి. 86వది. దిస్ క్వశ్చన్ హెల్ప్స్ ఇన్ ఐడెంటిఫైయింగ్ ద ఇంటర్ప్రిటింగ్ ఐడియాస్, డ్రాయింగ్ ఇన్ఫరెన్సెస్ అండి. ఇంటర్ప్రిటింగ్ ఐడియాస్ చేయాలంటే మల్టిపుల్ చాయిస్లో, షార్ట్ ఆన్సర్స్లో, వెరీ షార్ట్ ఆన్సర్స్లో అది సాధ్యం కాదు. ఎస్ఐ టైప్ క్వశ్చన్స్లోనే సాధ్యం. 86వది 3వదండి. 87. కాంప్రిహెన్సిబుల్ ఇన్పుట్. ఇది ఆల్రెడీ గురుకులాల యొక్క మెథడాలజీలో వచ్చిన ప్రశ్న అండి ఇంగ్లీష్ వాళ్ళకు. మళ్ళీ ఇక్కడ వచ్చింది. కాంప్రిహెన్సిబుల్ ఇన్పుట్ గురించి మాట్లాడినటువంటి వ్యక్తి పేరు స్టీవెన్ క్రాషన్ అండి. సో మీ ఆన్సర్ వచ్చేసి 1. నోట్ టేకింగ్ అనేది దేంతో అసోసియేట్ అవుతుంది? చాలామంది చేసే తప్పేందంటే నోట్ టేకింగ్ అంటే రాయడమే కదా, రాసుకుంటాం కదా అని అంటారు. వినంది ఎక్కడి నుంచి రాస్తారండి? సో నోట్ టేకింగ్ అనేది లిస్నింగ్ యొక్క ఆఫ్ షూట్. ఇది ఆఫ్లైన్లో మీకు చెప్పిందే. సో మీ ఆన్సర్ వచ్చేసి లిస్నింగ్. ఒకవేళ నోట్ మేకింగ్ కనుక దేంతో అసోసియేట్ అయిందంటే అప్పుడు మీరు రీడింగ్ పెట్టాలి. సో రైటింగ్ రెండిట్లో కామన్గా ఉంటుంది. నోట్ టేకింగ్ అంటే మీ ఆన్సర్ ఇక్కడ లిస్నింగ్ అని పెట్టండి. సో 4th ఆన్సర్ అండి. దిస్ లిస్నింగ్ రిఫర్స్ టు ద ఎంజాయ్మెంట్ అండ్ ప్లెజర్. వెరీ ఈజీ అండి. అప్రిషియేటివ్ లిస్నింగ్ని మనం ఆన్సర్గా చేయాలి. సో ఆన్సర్ వచ్చేసి 1. 90. అరేంజ్ ద స్టేజెస్ ఆఫ్ ప్రొడ్యూసింగ్ ఏ సిలబస్. సిలబస్ని ప్రొడ్యూస్ చేసే పద్ధతి. ఎవరైనా జాగ్రత్తగా ఆలోచిస్తే ఇవాల్యుయేషన్ ఎప్పుడైనా లాస్ట్కే వస్తుంది కదండి. సో B అనేది లాస్ట్కి ఉండాలి. ఫస్ట్ వచ్చేసి నీడ్స్ని ఐడెంటిఫై చేయాలి, లెర్నర్ యొక్క D వస్తుంది. తర్వాత ఆబ్జెక్టివ్స్ని సెట్ చేసుకోవాలి, C వస్తుంది. ఆ తర్వాత కోర్స్ యొక్క కంటెంట్ ఏముందో డిసైడ్ చేసుకొని ఆ తర్వాత మనం చేయాల్సినటువంటి పని వచ్చేసి సజెస్టింగ్ టీచింగ్ స్ట్రాటజీస్ ఏ స్ట్రాటజీస్ ద్వారా టీచ్ చేయవచ్చో చూసుకోవాలి. ఆ తర్వాత ఇవాల్యుయేషన్ చేయాలి. సో మీ ఆన్సర్ వచ్చేసి ఇక్కడ 3 అవుతుందండి. ఇది పేపర్ 1కి సంబంధించినటువంటి బిట్స్ అండి. ఇప్పుడు క్విక్గా పేపర్ 2కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ చూద్దాం. 61వది. రీడ్ ద స్టేట్మెంట్ A and B అండ్ చూస్ ద రైట్ ఆప్షన్. ద టీచర్ ఆస్క్డ్ మిస్ సుమా వై డింట్ యూ కంప్లీట్ ద వర్క్. ఇది డైరెక్ట్ స్పీచ్లో ఉంది. నో హార్మ్ కరెక్ట్ ఉంది. ద టీచర్ ఆస్క్డ్ మిస్ సుమా వై షీ హెడెంట్ కంప్లీట్ ద వర్క్. నేను ఆల్రెడీ మీకు నేర్పించానండి. డిడ్ ప్లస్ V1 ఉంటుంది. ఎప్పుడైనా సింపుల్ పాస్ట్ ఉంటే దాన్ని పాస్ట్ పర్ఫెక్ట్లో మార్చాలి. సో మీ ఆన్సర్ అక్కడ వచ్చేసి A and B బోత్ ఆర్ కరెక్ట్ ఉన్నాయండి. సో మీ ఆన్సర్ వచ్చేసి 1.
ఇక చాలామంది ఏమనుకుంటారంటే లేదు సార్ ద టీచర్ సెట్ టు మిస్ సుమా ఉంటే కరెక్ట్ కదా, దాన్ని ఆస్డ్గా మార్చాలంటే చూడండి ఆస్డ్గా అక్కడ మీరు డైరెక్ట్ స్పీచ్లో కూడా రాయొచ్చు, ఇబ్బంది ఏమీ లేదు. మీ ఆన్సర్ వచ్చేసి ఏ కామా బి కరెక్ట్ ఉండాలి. 62 వన్ ఆఫ్ ద షర్ట్స్ గుర్తుందండి, వన్ ఆఫ్ ద పక్క ప్లూరల్ ఉంటుంది కానీ వర్బ్ మాత్రం సింగులర్ ఉండాలి. సో అక్కడ సి చూడండి ఆర్ ఇచ్చాడు, ఆర్ అంటే అక్కడ బహువచనాలకు వాడేది కదా, మనకు కావాల్సింది షర్ట్స్లో ఒకటి, సో ఈజ్ ఉండాలి. సో మీ ఆన్సర్ వచ్చేసి 1. మీలో ఎంతమంది సి చూడగానే మూడో దాంట్లో బబుల్ చేస్తుంటారో ఆలోచించండి. తప్పండి. అందుకే నేను ప్రతిసారి యూట్యూబ్లో కానీ యాప్లో కానీ ఆఫ్లైన్లో చెప్పేది ఏంటంటే ఆప్షన్స్ని జాగ్రత్తగా చూడాలని. సో మీ ఆన్సర్ అక్కడ తెలిసి మళ్ళీ తప్పు చేసినట్టు అయ్యే పరిస్థితి వస్తుంది కదా. సో మీ ఆన్సర్ అక్కడ 1 అని పెట్టాలండి, సిలో మిస్టేక్ ఉంది, ఈజ్ ఉండాలి అక్కడ. 63 చూస్ ద కరెక్ట్ క్వశ్చన్ ట్యాగ్ టు కంప్లీట్ ద సెంటెన్స్. సేమ్ అండి, ప్లీజ్ V1 డోంట్ లెట్ తోటి వస్తే మనం విల్ యూ రాయాలి. V1 ఓపెన్ ద విండోతో వచ్చింది, ఇదైతే డైరెక్ట్గా మనం పుస్తకంలో కానీ లేదా యాప్లలో కానీ లేదా మన యూట్యూబ్లో ఆఫ్లైన్లో ఈజీ ఎప్పుడు నేను మెన్షన్ చేసే ఎగ్జాంపులే. మూడోది మీ ఆన్సర్ అండి విల్ యూ. చూస్ ద కరెక్ట్లీ స్పెల్డ్ వర్డ్, ఇది నేను ఆన్లైన్లో చెప్పిన ఈజీ ఎగ్జాంపుల్ ఏనండి. మనువ కరెక్ట్ స్పెల్లింగ్ వచ్చేసి రెండో దాంట్లో ఉందండి, MANOEUVRE, యాక్టివిటీని మనువ అంటారండి. సో మీ ఆన్సర్ 2. 65 ఐడెంటిఫై ద సెంటెన్స్ విచ్ ఇస్ డిఫరెంట్ ఇన్ మీనింగ్. అందులో మీ ఆన్సర్ వచ్చేసి డిఫరెంట్ ఇన్ మీనింగ్ వచ్చేసి 1 అండి. చూడండి గూగుల్ ఈజ్ ద వన్ ఆఫ్ ద మోస్ట్ సార్ట్ ఆఫ్టర్, ఈజ్ ద వన్ ఆఫ్ ద అసలు ఉండదండి. సరే అది వదిలేద్దాం. కింద 2, 3, 4 చూస్తే నో అదర్కి సంబంధించిన ప్యాటర్న్ అండి, నో అదర్ ఉంది. తర్వాత దాంట్లో సూపర్లేటివ్ డిగ్రీ మెన్షన్ చేస్తాడు దాందే, అదేవిధంగా 4 దాంట్లోనే కంపారేటివ్ డిగ్రీ మెన్షన్ చేస్తాడు. మీ ఆన్సర్ వచ్చేసి డిఫరెంట్గా ఉన్నది 1 అండి. 66 ఐడెంటిఫై ద అప్రోప్రియేట్ వర్డ్ టు కంప్లీట్ ద సెంటెన్స్. ద ప్యాసింజర్ ఎంటర్డ్ ఏ 2- AC కోచ్. 2 tier అండి, మీ ఆన్సర్ వచ్చేసి 4 అండి. TIER. చాలామంది 2 tier AC 3 tier AC అంటారండి, టైర్ కాదండి అది టియర్ అంటాడు, దాన్ని ఏమని పలకాలి టియర్, TIER అని టియా అని పలకాలి, టైర్ అనకండి జర. టియా అంటే లెవెల్ అండి. సో మీ ఆన్సర్ 4. చూస్ ద కరెక్ట్లీ సీక్వెన్స్ సెంటెన్స్ అండి, చాలా ఈజీ. ఒకటోది ఆన్సర్ అండి, మెనీ పీపుల్ హ్యావ్ లాస్ట్ దేర్ లైఫ్స్ ఇన్ ద డెవస్టేటింగ్ ఫ్లడ్స్. 1. 68 ఐడెంటిఫై ద ఇన్కరెక్ట్ సెంటెన్స్. ఇందులో రెండోది చూడండి, దో మిస్టర్ రాము హ్యాడ్ బిజీ షెడ్యూల్ యెట్ హీ అటెండెడ్ ద పార్టీ. దో అనేది మెన్షన్ చేసిన తర్వాత అదొక సబార్డినేటింగ్ కంజంక్షన్. ఇక్కడ మళ్ళీ మీకు కోఆర్డినేటింగ్ కంజంక్షన్ అవసరం లేదండి, ఆల్రెడీ దో అనేదే ఇంకా అనే మీనింగ్ని ఇస్తుంది, అయినప్పటికీ అనే మీనింగ్ని ఇస్తుంది. అయినప్పటికీ అనే మీనింగ్ ఇచ్చిన తర్వాత మళ్ళీ ఎట్ అనేటటువంటి ఇంకా మీనింగ్ మనకు అవసరం లేదండి. సో మీ ఆన్సర్ వచ్చేసి ఇందులో రెండోది రాంగ్ ఉందండి, మిగతా 3 కూడా కరెక్టే ఉన్నాయండి. సో అక్కడ మీరు ఎట్ తీసేయాలి లేదా దో తీసేసినా పర్వాలేదండి. దో తీసేసినా కరెక్ట్ ఆన్సర్ అవుతుంది, ఎట్ తీసేసినా కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో 69 చూస్ ద యాక్సెప్టబుల్ ఫార్మ్ ఆఫ్ సబ్స్క్రిప్షన్ ఇన్ లెటర్ రైటింగ్. ఎన్నో సందర్భాల్లో నేను ఆన్లైన్లో ఆఫ్లైన్లో చెప్పాను, ఎప్పుడైనా అపాస్ట్రఫీ పెట్టకూడదు యువర్స్లో అని. చూడండి అది ఈరోజు వర్కౌట్ అయింది. మూడోది ఆన్సర్ కరెక్ట్ అవుతుందండి, యువర్స్ అఫెక్షనేట్లీ. నెక్స్ట్ 70 నుంచి 74 మధ్యలో ప్యాసేజ్ ఇచ్చాడు, ఇది చాలా ఈజీనే ఇచ్చాడు, డిజాస్టర్స్ పైన. సో 70ది అకార్డింగ్ టు ద ప్యాసేజ్ ద కాస్ట్ ఆఫ్ ద డిజాస్టర్స్ ఈజ్ ఎట్ టు బి ఎస్టిమేటెడ్ అండి, ఆన్సర్ 1 అండి. 71 ద టైప్ ఆఫ్ డిజాస్టర్స్ నాట్ మెన్షన్ ఇన్ ద ప్యాసేజెస్. వాల్కనిక్ ఎరప్షన్స్ అనేది మెన్షన్ చేయలేదండి పైన ప్యాసేజ్లో. సో మీ ఆన్సర్ వచ్చేసి మూడోది. 72 అకార్డింగ్ టు ద ప్యాసేజ్ గ్రీస్ అండ్ కెనడా హ్యావ్ రీసెంట్లీ బీన్ అఫెక్టెడ్ బై వైల్డ్ ఫైర్ అండి, పైన మ్యాసివ్ ఫారెస్ట్ ఫైర్స్ అని ఇచ్చాడు మూడో లైన్లో చూడండి. సో మీ ఆన్సర్ ఇక్కడ వైల్డ్ ఫైర్ అండి 2. 73 మ్యాసివ్ ఫారెస్ట్ ఫైర్స్ హ్యావ్ రావేజ్డ్ పార్ట్స్ ఆఫ్ ద గ్రీస్ అండ్ కెనడా. అందులో రావేజ్డ్ యొక్క మీనింగ్ ఏంటిది అని అడిగాడు. సో మీ ఆన్సర్ వచ్చేసి 4వదండి, డెవస్టేటెడ్, అంటే సివియర్గా డ్యామేజ్ అయిందాన్ని డెవస్టేటెడ్ అంటారండి. 74 ఐడెంటిఫై ద వర్డ్ ఫ్రమ్ ద ప్యాసేజ్ విచ్ ఈస్ ఆపోజిట్ టు ద వర్డ్ ఫ్లడెడ్. ఫ్లడెడ్కి సంబంధించినటువంటి ఏదైతే ప్యాసేజ్లో ఉన్నటువంటి పదాన్ని సెలెక్ట్ చేసుకోమని చెప్పాడు. అందులో యాక్చువల్గా మనం డ్రైన్డ్ అనే పదాన్ని వెళ్తే కరెక్ట్గా డ్రైన్డ్ అనేది పెట్టొచ్చేమో, కానీ యాక్చువల్గా అక్కడ ఆన్సర్ ఇప్పుడు లేదు కాబట్టి ఆ పదం ప్యాసేజ్ నుంచే సెలెక్ట్ చేసుకోవాలి కాబట్టి 4th గ్రిప్డ్ అని ఆన్సర్ చేయాల్సిన అవసరం వచ్చిందండి ఇక్కడ. నెక్స్ట్ 75 నుంచి 79 క్లోజ్ టెస్ట్ అండి, చాలా ఈజీ. ద అఫెక్ట్ ఆఫ్ సాల్ట్ ఆన్ 4వదండి, ఆన్ హెల్త్ ఈజ్ అన్ ఇష్యూ విచ్ అండి. 76వ దాని ఆన్సర్ 3 అండి. 75వ దాని ఆన్సర్ 4 అండి. 76வது వచ్చేసి 3 అండి. విచ్ నెయిదర్ ఎవ్రీ వన్ అగ్రీస్ ఆర్ నార్. చూడండి అక్కడ నెయిదర్ వచ్చింది, మళ్ళీ ఆర్ అని ఇచ్చాడు, అది రాంగ్ ఉంటుందండి. నార్ ఉంది, నార్ ఉండాలి, ఆర్ అనేది అవసరం లేదు. సరే ప్రింట్ మిస్టేక్ కావచ్చు. నార్ పక్కకు ఇంట్రెస్టెడ్ ఇన్ అండి. సో మీ ఆన్సర్ 77వది 2 ఉండాలండి. పీపుల్ ఆర్ ఫైనలీ థింకింగ్ అబౌట్ ద డేంజర్స్ యాజ్ ఇఫ్. మీరుది 78వది 1 అండి ఆన్సర్, యాజ్ ఇఫ్. ఓకేనా. 79వది ప్రెజెంట్ ఇన్ దేర్ ఫుడ్. ఇఫ్ అపియర్స్ దేర్ విల్ బీ మోర్ అండ్ మోర్ పీపుల్ హూ విల్ టేక్ లో సాల్ట్ డైట్ అండి. మీ ఆన్సర్ వచ్చేసి 3వదండి. 79వది 3.
80. చూస్ ద అప్రోప్రియేట్ వర్బ్ ఫామ్ టు కంప్లీట్ ద సెంటెన్స్ అంటే చాలా ఈజీ అండి. హ్యావ్ యూ కంప్లీటెడ్ యువర్ అసైన్మెంట్? నో ఐ హ్యావెంట్. సో మీ ఆన్సర్ వచ్చేసి 1 అండి. ఏ సెంటెన్స్ అనేది ఏ టెన్స్లో వాడబడితే క్వశ్చన్ ఆన్సర్ కూడా అదే టెన్స్లో ఇవ్వాల్సి వస్తుంది. ఎయిదర్ ఆర్ అనేవి ఏమని అడిగాడు 81లో. ఎయిదర్ ఆర్ చాలా ఈజీ అండి, మీకు తెలుసు, కోఆర్డినేటింగ్ కంజంక్షన్స్. సో 81ది మూడవదండి ఆన్సర్, కంజంక్షన్స్. నెక్స్ట్ 82. రీడ్ ద స్టేట్మెంట్స్ అండ్ ఫైండ్ ద రైట్ ఆన్సర్. చూద్దాం ఏది రైట్ ఆప్షన్ ఏదో చూద్దాం. ఒకటోది మెనీ స్టోరీస్ హ్యాస్ బీన్. మెనీ స్టోరీస్ బహువచనం అయినప్పుడు హ్యాస్ ఎలా వస్తుందండి? రాదు కదా. సో ఏ ఈజ్ రాంగ్. సుధామూర్తి హ్యాస్ రిటర్న్ మెనీ స్టోరీస్, కరెక్ట్. సో ఓన్లీ బి ఈజ్ కరెక్ట్ అండి. మీ ఆన్సర్ 4. ద హోస్ట్ ఈజ్ లుకింగ్ ఫార్వర్డ్ టు. ఇది చాలా ఈజీ అండి. లుకింగ్ ఫార్వర్డ్ టు ఇంకో బిట్ కూడా నేను ఎప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. లుకింగ్ ఫార్వర్డ్ టు పక్కకు జెరండ్ ఉండాలి. సో ఆల్రెడీ జెరండ్ సీయింగ్ అని ఇచ్చాడు. ఫార్వర్డ్ టు ఈజీ అండి, మీకు ప్రిపోజిషన్ బిట్. ఆన్సర్ 2 అండి. చూస్ ద కరెక్ట్ ఆప్షన్ టు కంప్లీట్ ద సెంటెన్స్. మిస్ రమణి ఈజ్ ఏ యూనివర్సిటీ ప్రొఫెసర్. మీ ఆన్సర్ 4 అండి, బేసిక్ బిట్. నెక్స్ట్, వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ ఫీచర్ ఆఫ్ లాంగ్వేజ్. మెథడాలజీ కూడా చాలా ఈజీని వచ్చిందండి. చూడండి, ఇట్ ఈజ్ ఇన్హెరిటెడ్ అని ఇచ్చాడు. లాంగ్వేజ్ అనేది ఎప్పుడైనా సరే ఇన్హెరిటెడ్ కాదు, బయాలజికల్గా మనకు రాదు. సో మీ ఆన్సర్ వచ్చేసి నాట్ ఏ ఫీచర్ అన్నాడు కాబట్టి రెండోదండి. సో 1, 3, 4 ఫీచర్స్ ఆఫ్ లాంగ్వేజ్ అండి, 2 మాత్రం కాదు. సో లాంగ్వేజ్ ఈజ్ నాట్ ఇన్హెరిటెడ్ ఉండాలి, అక్కడ ఇన్హెరిటెడ్ అని ఇచ్చాడు, నాట్ ఇవ్వలేదు. సో రెండోది రాంగ్, అక్కడ ఆన్సర్ అవుతుందండి. ఇన్ ద ట్రాన్సాక్షన్ ఆఫ్ ఎ ప్రాజెక్ట్ వర్క్ ద ఫస్ట్ స్టెప్ ఈజ్ హోల్ క్లాస్ యాక్టివిటీ అండ్ నేచర్ ఆఫ్ ప్రాజెక్ట్. మూడోదండి. 87. ఏ స్టడీ ఆఫ్ ఏ లాంగ్వేజ్, ఇట్స్ స్ట్రక్చర్ అండ్ ఇట్స్ రూల్స్ యాజ్ దే ఆర్ యూజ్డ్ ఇన్ డైలీ లైఫ్. ఎప్పుడైతే డైలీ లైఫ్ అన్నాడో ఖచ్చితంగా ఎవ్రీ వాక్ ఆఫ్ లైఫ్ అని మెన్షన్ చేశాడు. తప్పకుండా మీ ఆన్సర్ అక్కడ డిస్క్రిప్టివ్ గ్రామర్ కావాలండి. 4వది. కేవలం రూల్స్ గురించి మాట్లాడుతుంది, ప్రిస్క్రిప్టివ్ అయ్యేది. ఇది కమ్యూనికేషన్ గురించి కూడా డిస్క్రైబ్ చేస్తున్నాడు కాబట్టి డిస్క్రిప్టివ్ గ్రామర్ 4 అండి. 88. డిడక్టివ్ అప్రోచ్. టీచర్ ఈజ్ ద అథారిటీ ఇన్ ద క్లాస్ రూమ్, కరెక్ట్. ఎందుకంటే ఫస్ట్ రూల్స్ చెప్పాలి, ఆ తర్వాత విద్యార్థుల నుంచి ఎగ్జాంపుల్స్ ఇవన్నీ మనం చూసుకోవాలి. ఖచ్చితంగా ఓల్డ్ మెథడ్, టీచర్ సెంటర్డ్ అది. ఇండక్టివ్ అప్రోచ్. టీచర్ ఈజ్ ఎ గైడ్ అండ్ హెల్పర్, కరెక్ట్. మీకు తెలుసండి గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్లో డిడక్టివ్ అప్రోచ్ని, డైరెక్ట్ మెథడ్లో ఇండక్టివ్ అప్రోచ్ని వాడతాం. సో 2 స్టేట్మెంట్స్ కరెక్టేనండి. సో బోత్ స్టేట్మెంట్ ఏ అండ్ ఆర్ ఆర్ కరెక్ట్. సో మీ ఆన్సర్ ఈజ్ 1. 89. దీక్ష స్టాండ్స్ ఫర్. మీ ఆన్సర్ వచ్చేసి మూడోదండి, డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫర్ నాలెడ్జ్ షేరింగ్. 3. 90వది చివరిది. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ క్యారెక్టరిస్టిక్ ఫీచర్ ఆఫ్ ప్రాజెక్ట్ వర్క్. సో మీ ఆన్సర్ వచ్చేసి 1 అండి. అది ప్రాజెక్ట్ వర్క్లో భాగం కాదు. ఇట్ ఇంటిగ్రేట్స్ లిస్నింగ్ అండ్ స్పీకింగ్ స్కిల్స్, నాట్ ద రీడింగ్ అండ్ రైటింగ్ స్కిల్స్. ఖచ్చితంగా మీరు రాయాల్సి వస్తుంది కదండి, రాయకుండా ఎలా ఉంటాం ప్రాజెక్ట్ని, కొంచెం స్టడీ చేయాల్సి వస్తుంది, చదవాల్సి వస్తుంది. రెండోది చూడండి, ఎన్హాన్సెస్ కమ్యూనికేషన్ అండ్ ఇంటర్పర్సనల్ స్కిల్స్, ఎస్. ఇట్ ప్రమోట్స్ కొలాబరేషన్, కోఆపరేషన్, ఎస్. ఇట్ ఈస్ లెర్నర్ సెంటర్డ్ యాక్టివిటీ, ఎస్. సో మీ ఆన్సర్ అక్కడ కానిది 1 అవుతుందండి. సో ఇవి పేపర్ 1, పేపర్ 2కి సంబంధించినటువంటి ఎక్స్ప్లెనేషన్స్ అండి. ఈ సెషన్ ఇంతటితో ఆపుతాను. మళ్ళీ నెక్స్ట్ సెషన్స్లో కలుద్దాం. ఈ క్లాస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ కోసం ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి. అదేవిధంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫర్ ఫర్దర్ వీడియోస్. థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యావ్ ఎ నైస్ డే. సీ ఆల్ ఆఫ్ యూ.